అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంతమంది అయితే ఉన్నారో అందరి మనోభావాలు దెబ్బతినేలాగా 2019 నుంచి 24 వరకు ఉన్న గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో హిందూ మనోభావాల్ని ప్రభుత్వం ఏనాడైతే స్థాపించారో ఆ రోజు నుంచి కూడా హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. హిందూ గుడులైతే ఎన్ని ధ్వంసం చేశారో లెక్కలేనని గుడులు ధ్వంసం చేశారు. రామతీర్థంలో రాముడు తల తీసేయడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే హిందూ మతానికి సంబంధించిన ప్రజలను కూడా వీళ్ళందరూ కూడా అణచివేతకి గురి చేసి తిరుపతి జోలికి వచ్చారు. గత గవర్నమెంట్లో ఉన్న వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి 7 కొండలు కాదు 3 కొండలు అని చెప్పి మిగతా కొండలను ఆక్రమించి అక్కడ వేరే నిర్మించుకుందాం అని చెప్పి ఆయన ఆలోచన చేశాడు. అదే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తిరుపతి గుడి పైన హైందవ మతం సంబంధించి ప్రచారం చేయడం జరిగింది. హైందవ మతస్థులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అన్యమత ప్రచారంకి అన్యమత ప్రచారస్తులకి వాళ్ళకి ఉద్యోగాలు కానీ వాళ్ళ పైన ప్రచారం చేయడం కానీ మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. అట్లాంటి విషయాలని ప్రతిదీ కూడా చేసుకుంటూ పోయారు. తిరుపతి లడ్డూ జోలికి వచ్చారు. తిరుపతి లడ్డూ తయారు చేయడానికి నాణ్యమైన నెయ్యి కొనాల్సిన వ్యక్తి డబ్బులను మిగిలించుకోవడం కోసం, వాళ్ళ ఆదాయాలను సమకూర్చుకోవడం కోసం, సొంత జేబుల్లో నింపుకోవడం కోసం నెయ్యి కొనుక్కోకుండా పామాయిలు ఇతర వ్యర్థాలను దాంట్లో కెమికల్స్ని కలిపి నెయ్యితో తయారు చేసిన లడ్డూల్ని వీళ్ళు తక్కువ క్వాలిటీకి ఇది మేము నాణ్యమైన నెయ్యి కొన్నామని చెప్పుకుంటూ ఈ డబ్బుల్ని జేబులు నింపుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, అనేక రకాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా నడిచిన 5 ఏళ్ళు కూడా అన్ని కల్తీ. ప్రజల్ని మోసం చేశారు. దేవస్థానాలు ఏదైతే ప్రతి దేవస్థానానికి ట్రస్ట్ పట్టించారు. వీళ్ళు తిరుపతికి వెళ్ళాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎంత దారుణంగా చేశారంటే వీళ్ళు హిందూ మతం అనేది కనపడకుండా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కోచేశాడు. ఈ తిరుపతి లడ్డు పవిత్రమైన లడ్డూగా భావించే హిందూ మతస్థులందరూ కూడా ఎంత పవిత్రంగా లడ్డు తింటారు. ఈ పవిత్రమైన లడ్డూని కూడా ఆ రోజు మోదీ గారు ఓపెన్ చేసిన రాముడి గుడికి పంపించడం జరిగింది. కొన్ని టన్నుల లడ్డూని అక్కడ కూడా అపవిత్రం అయిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ లడ్డు కల్తీ వలన తప్పు చేసినట్టు తప్పించుకోవడానికి వీలు లేదు. తప్పించుకోవడానికి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వీళ్ళు వెళ్తారు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా ఇవాళ కాబట్టి ఇవాళ తప్పించుకోవచ్చు, రేపు శిక్షార్హులే ఖచ్చితంగా. ఇది ప్రజలు చెప్పే మాట కాదు, లేకపోతే చంద్రబాబు గారు చెప్పే మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట కాదు. సిబిఐ తెలిసిన విషయం ఇది, చిట్టి చెప్తున్న విషయం ఇది. కల్తీ జరిగిందని చెప్పి మీరు కల్తీ అవ్వలేదు, మేము నిజాయితీగా ఉన్నామని చెప్పి మీరు చెప్పుకుంటూ అయిపోదు. ఖచ్చితంగా భగవంతుడి జోలికి, ఆ కలియుగ దయ్యం వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిందే. తప్పు చేసినవాడు జైలుకి వెళ్లాల్సిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ హిందూ మతస్థులందరినీ కూడా నువ్వు చాలా అవమానపరిచావు. తప్పకుండా రానున్న రోజుల్లో నువ్వు ఇంకా దిగజారిపోతావని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.